హలో అండి, వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్. ఈరోజు మనం శంకుపూల మొక్క గురించి అయితే కొన్ని టిప్స్ తెలుసుకుందాము. అలాగే ఈ మొక్కని పెంచాలి దీనికి ఏ విధంగా కేర్ తీసుకుంటే ఈజీగా పెరుగుతుంది, దీంట్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి పెంచుకోవడం వల్ల అనే విషయాలు కూడా నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేస్తుంటానండి. ఫస్ట్ ఈ మొక్కకి పెంచడం వల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, ఇది మన ఇంట్లో ఉండడం వల్ల జరిగే ఫలితాల గురించి అయితే తెలుసుకుందాము. ఏదైనా ఒక మొక్కను పెంచాలన్నా, ఏదైనా మనం ఒక వస్తువునైనా తీసుకునే ముందు ఆలోచిస్తూ ఉంటాం కదా, దానివల్ల లాభాలు ఏంటి, ఇది పెంచుకుంటే ఏంటి, మనకు ఎంత ఫలితం ఉంటుందనేది ప్రతి ఒక్కరం ఆలోచిస్తాము. అలా అని అన్ని మొక్కలు కూడా పెంచలేం కదా. అందులో మనకి అవసరమైన మెయిన్ మొక్కలలో ఇది చాలా ఈజీగా పెరిగే మొక్క. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయండి. మెడిసిన్ వాల్యూ ఉన్న ప్లాంట్ ఇది, చాలా ఈజీగా గ్రో అవుతుంది. ముఖ్యంగా ఇది వచ్చేసి మనకి దీనికి పేర్లు అయితే మనం శంకుపూలు అంటాము, ఇంకా హిందీలో అయితే అపరాజిత, సంస్కృతంలో గిరికర్ణిక అని, ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అని, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా పిలుస్తూ ఉంటారు. ఇది తీగ జాతికి చెందిన మొక్క. ఇది ఫబేసి జాతికి చెందిన తీగ జాతి మొక్క అన్నమాట. ఏదైనా మనం ఒక మొక్క గురించి తెలుసుకున్నామంటే దాంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంటే తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే. నేనైతే దీని గురించి అయితే వివరంగా నాకు తెలిసిన విషయాలన్నీ మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ప్రతి 100 మందిలో ఒక్కరైనా పెంచుకోవడానికైతే ప్రయత్నించండి. ఆల్మోస్ట్ ఈ మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది నాకు తెలిసినంత మటుకు. ఎక్కువగా తెలుగువారైతే పూజలో వాడుతూ ఉంటారు. ఈ పూజకి పువ్వులే కాదండి, ఈ ఆకులు కూడా అంతే మంచి ఫలితాలను ఇస్తాయి. మనకి వాస్తు దోషం ఉన్నా కానీ, ఇంకొకటి ఈ పువ్వులని మనము పూజలో వాడినా కానీ మంచి ఫలితాలు అయితే ఉంటాయి. వినాయకుడి పూజలో ఈ ఆకులు కూడా అంతే మంచి ఫలితాన్ని ఇస్తాయి. పత్రి వాడతాం కదా, ఇప్పుడు వచ్చేది వినాయక చవితి, మనకి పువ్వులు పూయకపోయినా కానీ ఈ వారం 10 రోజులలో విత్తనం వేస్తే మొక్క అయితే పెరుగుతుంది. ఆకులు కూడా మనము ఒక 2 ఆకులు పూజలో పెట్టినా కానీ అంతే మంచి ఫలితం అయితే ఉంటుంది. తప్పకుండా పెంచుకోవడానికైతే ప్రయత్నించండి. ఈ మొక్కని పెంచడం వల్ల లాభాలు ఏంటి అంటే, ఈ పువ్వులు ఉన్నాయి కదా, ఇలా రిక్కగా కనిపించే పువ్వులు, ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఎక్కువగా మనకి ఈ బ్లూ కలర్ పువ్వులు ఎక్కువ మెడిసిన్ వాల్యూ కలిగి ఉంటాయి అంటారు. ఎక్కువ ఫుడ్ కలర్స్లలో వాడుతూ ఉంటారు. మనకు కొన్ని కేక్స్లలో కానీ, ఇంకా మనకి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఈ పువ్వులని మనం వేడి నీళ్ళల్లో ఈ రెక్క పువ్వులు 3, ఈ ముద్ద పువ్వులు అయితే ఒకటి వేసుకొని నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు వేసి వదిలితే వేడి నీళ్ళల్లో వదిలేస్తే మనకి ఆ రంగు అంతా ఆ పూలది ఆ నీళ్ళల్లోకి దిగుతుంది. దాన్ని మనము తేనెతో కలుపుకొనైనా, ఇట్లా ఒట్టిగానైనా సరే, లేకపోతే కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని తాగినా కానీ ఇట్లా మనం రెగ్యులర్గా మామూలు టీ తాగే కన్నా ఈ విధంగా తాగితే మనకి మైగ్రేన్ అలాంటి తలనొప్పులు కానీ, ఎక్కువగా లావు ఉన్న వాళ్ళు సన్నబడడానికి కానీ, బీపీ కంట్రోల్, షుగర్ కంట్రోల్ అవ్వడానికి, ఇంకా ఇలాంటి చాలా మంచి ఫలితాలు అయితే పిల్లలకి జ్ఞాపక శక్తి లోపం ఉన్నా కానీ మంచిగా జరుగుతుందంటది. ఇవన్నీ ఎందుకండి, మనకి ఔషధ గుణము ఈ వాడలేము అనుకున్నా కానీ మీరు పూజలో వాడుకున్నా కానీ అంతే మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే ఈ పువ్వుల వల్ల లాభాలు ఏంటనే చెప్పాను కదా. మరి ఈ మొక్కని ఏ విధంగా పెంచుకోవాలి, ఇలా ఎన్ని రకాలు ఉంటాయి అనేది తెలుసుకుందాము. ఇందులో అయితే చాలా రకాలు ఉంటాయి. ఆరెంజ్ కలరు, వైట్ కలరు, పర్పుల్ కలరు, ఇది బ్లూ కలర్ ఉంది కదా, పర్పుల్ కలరు, ఇంకా ఇట్లా 4-5 కలర్లు అయితే నేను చూశాను. ఈ తెలుపు రంగు, ఇప్పుడు మన ఇంట్లో అయితే ఈ 2 కలర్లు ఉన్నాయి, తెలుపు, ఈ నీలం కలర్ రంగు ఉంది. ఇందులో ముద్ద రంగు కూడా ఉందన్నమాట. ఇది ఎంత ఈజీగా పెరుగుతుందంటే, మనం విత్తనం వేసినాక వారం రోజుల్లో మొలకెత్తడము, ఆ తర్వాత నెలలోపు పువ్వులు అయితే వస్తుంటాయి. మనం ఈ వర్షాకాలంలో కొమ్మల ద్వారా కూడా ఈ మొక్కని పెంచుకోవచ్చు. ఈ మొక్క చిన్నగా ఉన్నప్పుడే మనము ఇలా పెంచుకుంటూ పోతే మనకు నెలలోపు కల్లా పువ్వులు వస్తాయి. ఆ తర్వాత ఆ పువ్వులు తెంపలేకపోతే మనకి ఇట్లా విత్తనాలుగా మారుతాయి. ఈ విత్తనాలను మనం కలెక్ట్ చేసుకొని ఇంకా ఎక్కువ మొక్కలు అయితే చేసుకోవచ్చు. ఈ విత్తనాలని మనము నేరుగా మామూలుగా మట్టిలో అన్ని మొక్కలు పెంచే సాయిల్ మిక్స్ లాగా కాకుండా
మామూలుగా ఒట్టి మట్టిలో వేసినా కానీ అట్లా ఈజీగా పెరిగే మొక్క అనమాట. మా చిన్నప్పుడు పొలాల గట్టు పైన వరాల పొంటి ఉంటే మేకలకి గడ్డితో పాటు ఇవి కూడా తినేవన్నమాట. అంటే ఇందులో చాలా వాల్యుబుల్గా ఉంటాయన్నమాట. చాలా విలువైన ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఇలాంటి మొక్కల్ని మనము అస్సలు మిస్ చేసుకోవద్దండి. పిల్లలకి ఎప్పుడైనా దెబ్బ తగిలినా కానీ మనము ఈ ఆకు రసం పిండేసి కొంచెం పసుపు పెట్టేసి కట్టేసినా కానీ వాపు పోవడంతో పాటు ఎలాంటి ఇన్ఫెక్షన్లు జరగకుండా మనం డెటాల్ ఏ విధంగా వాడతామో ఆ విధంగా దీన్ని అయితే వాడుకోవచ్చు. చూసినట్టయితే ఇప్పుడు ఈ విత్తనం వేసాను. దీనికి ఒక చిన్న కర్ర సహాయం ఇచ్చి మనము ఇట్లా దారంతో కట్టుకున్నట్టయితే అది మెల్లగా ఇట్లా వారంలో ఇట్లా చిన్న మొక్క తయారయ్యి ఇట్లా పెరిగి పాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఈ మొక్క పెంచడము, దీని లాభాలు, ఇది ఏ విధంగా వాడతారు అనేది తెలుసుకున్నాం కదా. మరి దీనికి ఏమేమి పెస్టులు వస్తాయంటే దీనికి ఎండాకాలంలో అట్లా మిల్లీ బగ్స్, బూజు తెగులు లాంటివి వస్తాయి. ఎండ సరిపోయినంత ఉంటే అవి కూడా ఏం రావండి. దీనికి మంచిగా ఎండ కూడా తగలాలి. ఈ వర్షాకాలంలో అయితే మనం ఏం ఫెర్టిలైజర్స్ వాడకముందే ఇట్లా పువ్వులు అయితే చాలా పుష్కలంగా వస్తాయి. ఇలా పువ్వులు వచ్చినప్పుడు వీటిని మనం పడేయకుండా వాడిపోయినవైనా సరే ఎండిపోయినవైనా సరే తీసి కలెక్ట్ చేసి ఒక సీసాలో వేసుకొని మనం పొడిలాగా చేసుకొని వేడి నీళ్ళలో ఒక చిటికెడు వేసుకొని తాగినా కానీ అంతే మంచి ఫలితం ఉంటుంది. ఇది హెయిర్ డైగా, ఫేస్ ప్యాక్గా కూడా ఇంకా రకరకాలుగా ఫుడ్ కలర్స్లో కూడా వాడుతూ ఉంటారు. మనం అవన్నీ కాకపోయినా పూజకి పెంచుకొని ఇంటి అలంకరణకు వాడుకున్నా అంతే బాగుంటుంది. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. మనం ఇలా ఈజీ మెయింటెనెన్స్తో తక్కువ టైంలో తక్కువ ప్లేస్లో మనము ఇలా ఈజీగా ఈ మొక్కనైతే పెంచుకోవచ్చు. మనము దీనికి ఎక్కువ ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకొని తక్కువ మట్టిలో కూడా ఈ మొక్క ఈజీగా పెరుగుతుంది. మనము ఎప్పుడు పువ్వులు లేవన్నా ఇది లేకుండా మనకి ఎప్పుడు రెగ్యులర్గా పువ్వులు వస్తూనే ఉంటాయి. ఇలా ఉంటుందండి మొక్కలతోటి అనుబంధం. మనం ఒక్కసారి మొక్కను పెంచడం స్టార్ట్ చేసామనుకోండి, ఇంకా మన దీని నుంచి విత్తనాలు, పువ్వులు కలెక్ట్ చేసి వాటి నుంచి లాభాలు ఇవన్నీ తెలుసుకుంటూ మరిన్ని విషయాలని మనతో పాటు 10 మందికి షేర్ చేస్తూ ఆనందంగా ఉంటూ మంచి జీవితాన్ని గడుపుదాము. ఉంటాను మరి. హ్యాపీ గార్డెనింగ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.